10 సంవత్సరాల్లో మీ చేతకాన్ని తదాన్ని మీరు నిరూపించుకున్నారు కాబట్టే, ప్రజలను మీరు మోసం చేశారు కాబట్టే ప్రజలు ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకునేసి మిమ్మల్ని అధికారానికి దూరంలో పెట్టాలని పెడితే మీరు అది జీర్ణించుకోలేక నీటి నుండి బయటపడే చేపలేక తల్లడిల్లిపోతూ మాట్లాడుతున్నారన్న మాట మనం చేస్తా ఉన్నాను. కానీ కాంగ్రెస్ పార్టీ 139 సంవత్సరాల చరిత్ర గల పార్టీ, స్వాతంత్రాన్ని గురించి పోరాడిన పార్టీ, త్యాగాలు చేసిన పార్టీ, స్వాతంత్రం తర్వాత కూడా ఈ దేశాన్ని అభివృద్ధి చేయడానికి అనేక విధాల కృషి చేసినటువంటి పార్టీ. ఈ పార్టీ మీద మీ కోపం ఉంటే ఉండవచ్చు, మీ రాజకీయ స్వార్థం గురించి. కానీ మా పార్టీ గుర్తు మీద 420 అనే ముద్రించే ధైర్యం మీకు ఎక్కడిదని నేను ప్రశ్నిస్తా ఉన్నాను కేటీఆర్ గారిని. అసలు లుచ్చాలు మీరు, చీటర్స్ మీరు, ప్రజలను మోసం చేసింది మీరు. ఈ 420 అనే కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ముద్రించే ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చిందని మీకు ప్రశ్నిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడొచ్చినా కానీ, ఏ వీధికి వచ్చినా కానీ, ఏ గ్రామానికి వచ్చినా కానీ నినదీయాలని మనవి చేస్తా ఉన్నాను. ఇదే ఫోటో పెట్టి ఎన్నికల కమిషన్ కు ఈ విషయమై లేఖ రాయటం జరుగుతుంది. లేఖ రాయటమే కాదు, 4 గంటలకు కలుస్తా ఉన్నాం. దీనిపై యాక్షన్ తీసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ యొక్క రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలనేసి మేము డిమాండ్ చేయబోతున్నాం. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇప్పటికే నవంబర్ 24 నాడు ఎలక్షన్ కమిషన్ ఒక ఎన్నికల సభలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రతిష్టను దిగదీర్చే విధంగా మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ అనేది కేసీఆర్ కు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా వ్యాఖ్యానాలు చేయడం తగదు అనే మాట చెప్పడం జరిగింది. అంతేకాదు, అదే లేఖలో ఎలక్షన్ కమిషన్ పేర్కొనడం జరిగింది, మాకు అనుమతులను రద్దు చేసే అధికారం కూడా ఉంది అని ఆ లేఖలో చాలా స్పష్టంగా నవంబర్ 24, 2023. వీరు వాళ్ళ బుద్ధి మార్చుకునే పరిస్థితి లేదు కాబట్టి రాజకీయాల్లో విలువలను కాపాడాలంటే ఇటువంటి పార్టీలను రద్దు చేయాల్సిందని అవసరం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ ఉన్న గుర్తింపును ఎంబడే రద్దు చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వికాస్ రాజు గారిని 4 గంటలకు కలిసి వారికి వినతి పత్రాన్ని ఇస్తా ఉన్నాము. ఎలక్షన్ కమిషన్ కూడా మెయిల్ ద్వారా వినతి పత్రాన్ని పంపించడం జరుగుతుందన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. అదేవిధంగా ఈరోజు కామటిపుర పోలీస్ స్టేషన్లో కూడా కేటీఆర్ పై ఒక కంప్లైంట్ అనేది చేయటం జరిగింది. పి రాజేష్ కుమార్ గారు, ముజాహిద్ గారు, పి రాజేష్ కుమార్ గారు బహదూర్పుర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కాంటెస్టెడ్ క్యాండిడేట్. సెక్షన్స్ కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. ఆ సెక్షన్లో మీరు
ఎఫ్ఐఆర్ దాఖలు చేసి కేటీఆర్ను అరెస్ట్ చేయాలని మేర్కోవడం జరుగుతుంది. వీళ్ళెంత మోసపూరితంగా అనేది ఇది తయారు చేసిందంటే, ఇలా ఏమనంటే మేము 420 అనేది హామీలని చెప్తారు. ఆ హామీల గురించి ప్రస్తావన చెప్తామనే మాట మాట్లాడతారు. ఈరోజు బీఆర్ఎస్ యొక్క మౌత్ ఫీస్ తెలంగాణ టుడే ఈ వార్త రాసిన దాంట్లో 3వ పారాలో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, సెక్షన్ 420 ఆఫ్ ద ఇండియన్ పీనల్ కోడ్ డస్ డీల్ విత్ చీటింగ్ అండ్ డిజానెస్టీ. The 420 promises the Congress has made would fall in the same category unless they demonstrate the urge to implement them with the honesty. అసలుకులే ఇది విడుదల చేయడంలో ఏదైనా నిజాయితీ ఉంటే సెక్షన్ 420 ఆఫ్ ద ఇండియన్ పీనల్ కోడ్ యొక్క ప్రస్తావన వాళ్ళ పత్రికలో ఎందుకు వస్తుంది అంటే, దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను మంటపెట్టడానికి ఉద్దేశించిందే. కాబట్టి ఆ పార్టీ యొక్క రికగ్నేషన్ రద్దు చేయమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎక్కడొచ్చినా కానీ గ్రామ సభలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడొచ్చినా కానీ మీరు మా హస్తం గుర్తు మీద 420 అనేది ముద్రించి ఏం ముఖం పెట్టుకొని వచ్చిందనేసి ప్రశ్నించాలన్నమాట మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎవరైనా వస్తే గ్రామ సభలకు ఇది చూయించి ప్రశ్నించి మీరు వారికి బుద్ధి చెప్పాలని మనం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.